అరుణోదయ దర్శనం అనే కార్యక్రమానికి మీ అందరికి స్వాగతం పలుకుతున్నానండి. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు తోడైండునగాక. ఈ శ్రేష్టమైన సమయంలో కీర్తన భాగంలో నుంచి ఒక వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనలు 125వ కీర్తన మొదటి వచనం చదువుతానండి, ఆలకించండి. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే నుందురు. వాక్యాన్ని వింటున్న ప్రియ దేవుని పిల్లలారా, సియోను కొండ అనేది స్థిరమైనదండి. సియోను కొండ అని ఎందుకు భక్తుడు సంబోధిస్తున్నాడు అంటే, దేవుని బిడ్డలారా, ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని యందు నమ్మిక కలిగి జీవిస్తారో వారు ఎలాంటి శ్రమలు వచ్చినా, ఎలాంటి బాధలు వచ్చినా, ఎలాంటి కష్టాలు వచ్చినా, ఎలాంటి ఒడిదుడుకుకరమైన పరిస్థితులు వచ్చినా ఎదుర్కొనే శక్తిని దేవుడు వారికి ఇస్తాడండి. అయితే ఎవరు ఇలాంటి స్థితిలో ఉంటారు? ఎవరు నిత్యము నిలిచే సియోను కొండవలే ఉంటారంటే, భక్తుడు ఒక మాట మాట్లాడాడండి. అదేంటంటే, యెహోవా యందు నమ్మిక ఉంచువారు. అదండి, ఎవరైతే దేవుని యందు నమ్మిక ఉంచుతారో, ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతారో వారు సియోను కొండవలే స్థిరముగా ఉంటారండి. ఆ కొండను ఎవరు కదపలేరు కదండి. సియోను కొండ అనగా దేవుని కొండ, దేవుడు నివసించే స్థలం అండి. దేవుని బిడ్డలారా, వాస్తవంగా ఆలోచన చేద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట చెప్పారండి. అంటే ఈ మాట ధ్యానిస్తూ ఉండగా నాకు ఆ మాట జ్ఞాపకం వస్తుంది. ఏమన్నారు? బండ మీద ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండాలి. ఎవరు బండ మీద ఇల్లు కట్టుకొని బుద్ధిమంతుని వలె ఉంటారో తెలుసా? ఎవరైతే దేవుని యందు విశ్వాసము కలిగి జీవిస్తాడో, దేవుని యందు నమ్మిక కలిగి జీవిస్తాడో వాడు ఎలా ఉంటాడంటే, ఇదిగో బండ మీద ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉంటాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాట మాట్లాడుతూ ఆయన ఒక మాట చెప్పారండి. ఎవరు బండ మీద ఇల్లు కట్టుకొని బుద్ధిమంతుని పోయి ఉంటారో తెలుసా? వాక్యాన్ని విని గ్రహించిన వారు. వాక్యాన్ని విని గ్రహించి వాక్యానుసారంగా నడుస్తున్నవారు, దేవుని యందు నమ్మిక ఉంచిన వారు, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు, వారు సియోను కొండవలే ఉంటారు. తుఫానులు వచ్చినా, వరదలు వచ్చినా, ఏమండి భూకంపాలు వచ్చినా, ఎన్ని అలలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా వారు సియోను కొండవలే స్థిరముగా ఉంటారండి. కాబట్టి దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు సియోను కొండవలే స్థిరముగా ఉండాలంటే, కదలక నిత్యము నిలిచే ఆ సియోను కొండవలే నువ్వు ఉండాలంటే దేవుని యందు విశ్వాసం ఉంచు, దేవుని యందు నమ్మిక ఉంచు. పరిస్థితుల మీద కాదు నువ్వు విశ్వాసం ఉంచేది, మనుషుల మీద కాదు నీవు నమ్మిక ఉంచేదండి. నరమాత్రుడు నాకేమి చేయగలడు అంటాడు భక్తుడు. నరమాత్రులు మనకేం చేయగలరండి? దేవుడే ప్రతి పరిస్థితుల్లో మనకు సహాయం చేసే దేవుడని మర్చిపోవద్దు. అట్రీతిగా అబ్రాహాము వలె, యోబు వలె, దావీదు వలె, దానియేలు వలె భక్తులు ఏ విధంగా దేవుని యందు నమ్మిక ఉంచి విశ్వాసం ఉంచి వారి జీవితాల్లో అద్భుతాలు చూశారు, అట్టి అద్భుతాలు దేవుడు మన జీవితాల్లో కూడా జరిగించాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, వందనాలయ్యా. ఎవరైతే దేవుని యందు నమ్మిక ఉంచుతారో వారు సియోను కొండవలే ఉంటారని నీ వాక్యం మాట్లాడుతూ ఉందయ్యా. అవును ప్రభా, అని మేము కూడా నా ప్రభా ఇదిగో నాయన కదలక నిత్యము నిలిచే సియోను కొండవలే ఉండాలని ఆశపడుతున్నామయ్యా. అయ్యా, ఎన్ని బాధలు, ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు, ఎన్ని కష్టాలు, అయ్యా ఇదిగో ఎన్ని భయంకరమైన పరిస్థితులు మా మీదకి దొర్లి వచ్చినప్పటికీ నా ప్రభువా, సియోను కొండవలే కదలక నిత్యము నిలిచే భాగ్యాన్ని మాకు దయచేయండి. అలాంటి భాగ్యం మాకు దక్కాలంటే నీ యందు విశ్వాసము కలిగి మేము జీవించాలయ్యా, నీ యందు నమ్మిక కలిగి జీవించాలయ్యా. అటువంటి భాగ్యాన్ని మాకు దయచేయండి యేసయ్యా. ఇదిగో ప్రభా, భక్తుల జీవితాల్లో ఎన్నో కష్టాలు, కన్నీళ్లు, ఒడిదుడుకులు వచ్చినప్పుడు వారు విశ్వాసము ద్వారా, నమ్మిక ఉంచుట ద్వారా కదలక నిత్యము నీలో నిలిచి ఆశీర్వాదాన్ని పొందుకున్నారయ్యా. అట్రీతిగా ఎవరైతే వాక్యాన్ని వింటున్నారో ఇదిగో వారి జీవితాల్లోనైనా ఎలాంటి కష్టములు, కన్నీళ్లు, వేదన, ఒడిదుడుకులు, అవమానాలు, ఆయా ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యాలు,
అసమాధానం, ఇంకే పరిస్థితిని బట్టి వారు భయపడుతున్నా మీరే వారి ఎడల కృప చూపించి వారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలె నీ ఆశీర్వాదాన్ని పొందుకునే భాగ్యాన్ని దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్.